రంగేచ్చం నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం వరకు తన జీవితాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 76వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. జన హృదయ నేత, అందరి యొక్క మనసుల్ని గెలుచుకున్నవాడు, చిరస్థాయిగా భౌతికంగా లేకపోయినా కూడా ఈరోజు ప్రజల మధ్య లేకపోయినా కూడా అందరి హృదయాల్లో చిరస్థాయి నిలిచిపోయినారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్ల ఆయన కూడా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు తరాలను కూడా ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అనేకమైన చర్యలు తీసుకునేవాళ్ళు. ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా జన హృదయ నేత కూడా అందరూ కూడా తెలుసుకుంటారు. ఈ బుద్ధి కూడా చూసుకుంటారు. 17 సంవత్సరాలు అయితే ఆయన మనకు ఈరోజు కూడా అందరూ కూడా ముఖ్యంగా అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఆచరించిన విధానం కానీ, ప్రజలను ప్రేమించిన విధానం కానీ, హృదయానికంటే ఒక చిత్తశుద్ధితో కొన్ని పథకాలు కూడా రూపొందించి ఈ రాష్ట్రంలో పేదరికను పోగొట్టాలని చెప్పి పేదరికంలో ఉన్నవారు కూడా వారి పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలని చెప్పేసి గొప్పగా ఆలోచన చేసి అవన్నీ కూడా అమలుపరిచిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరీ ముఖ్యంగా కూడా రాయలసీమ లాంటి కరువు పరిస్థితుల్లో, అలాగే ఉత్తరాంధ్ర లాంటి కరువు పరిస్థితులను కూడా ఎదుర్కొని ఈ కరువును పారదోలని చెప్పి చిత్తశుద్ధితో జలయజ్ఞం చేసి దాదాపుగా కూడా పెద్ద 86 పథకాలని అంటే జలయజ్ఞం ద్వారా కూడా ఒకే పాల్గొని రూపొందించి అవన్నీ కూడా ఒకే మార్గం ముఖ్యమంత్రి అయిన వెంటనే అమలుపరిచిన మహానుభావుడు. ఈరోజు రాయలసీమలో కృష్ణా జలాలు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా కానీ లేకుంటే అందరి నీవా ద్వారా కానీ ఈరోజు వస్తున్నాయంటే అతను చేసిన జలయజ్ఞం వల్లే తప్ప మరొకటి కాదు అని చెప్పి నేను చేస్తున్నాను. ఈరోజు పోలవరం కూడా కంప్లీట్ స్టేజ్లో రాబోయే 3 సంవత్సరాలు లేకపోతే 4-5 సంవత్సరాలు కూడా పూర్తి అవుతా ఉందంటే ఆ రోజు ఆయన ప్రారంభించి పోలవరం అనేది కూడా చేస్తే ఈరోజు రాయలసీమకు కూడా సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఒక ప్రధాన ఉద్దేశంతో అది చేత కాదు అని చెప్పిన దాన్ని కూడా పోలవరం పనులు కూడా ప్రారంభించింది కూడా అన్ని అనుమతులు కూడా తీసుకొని వచ్చి కేంద్రం నుంచి ప్రారంభించింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. ఇంతేకాకుండా ఈరోజు మరీ ముఖ్యంగా పేదలను కూడా ఆదుకోవాలని చెప్పేసి వారికి వైద్యం అనేది కూడా దగ్గర తీసుకుని రావాలి, విద్యను ఆ కుటుంబాలకు దగ్గర చేర్చాలని చెప్పేసి కూడా ఈరోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా పేదలతో ఉండే వారి కుటుంబాల్లో పిల్లలకు కూడా ఉన్నత విద్యను దగ్గరకు చేసిన వాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే పథకాలు కూడా రూపొందించి పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో కానీ మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టి పేద ప్రజలందరికీ కూడా తీసుకొచ్చే విధానం అన్నీ కూడా తీసుకొని రావడం కూడా, తర్వాత తన మర అని భేదం లేకుండా అందరినీ కూడా హద్దుకు దగ్గర చేర్చుకున్నవాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన బాటలోనే నడుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు కూడా ప్రజలను కూడా అవకాశం ఇస్తే ఆయన తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులకు వేస్తానని చెప్పి ముందుకు వచ్చేసి ఆ సంక్షేమ కార్యక్రమాలను కూడా పదును పెట్టి జలయజ్ఞం చేస్తే ఆ జలయజ్ఞం ద్వారా కానీ మరీ ముఖ్యంగా కూడా సంక్షేమ కార్యక్రమం చేస్తే ఆ సంక్షేమ కార్యక్రమంలో వెళ్ళి కూడా ముందుకు తీసుకొని పోయే దాంట్లో ఇంకా ఇప్పుడు తీసుకొని పోయే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 అడుగులు కూడా ముందుకు వేయడం జరిగింది. ఆయన యొక్క స్ఫూర్తితోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేకమైన కార్యక్రమాలు ఈరోజు 107 ఉందన్న 104 అనేది ఉందా, ఎక్కడైనా కానీ ఆపదలో ఏదైనా కానీ ఒక యాక్సిడెంట్ జరిగితే వెంటనే వారికి విపత్కర పరిస్థితి నుంచి నిమిషాల మీద దాటి కొన్ని నిమిషాల్లోనే గంటల్లోనే హాస్పిటల్ 107 కానీ తర్వాత వైద్య సేవలు అందించి 104 తీసుకున్నాడు. అనేకమైన కార్యక్రమాలు కూడా చేశారు. మరీ ముఖ్యంగా రైతులు రాయలసీమలో ఉండే రాయలసీమ కానీ తెలంగాణ ప్రాంతంలో బోరుబావులకు కూడా ఉచితంగా వ్యవసాయానికి అనేది కూడా కరెంటు ఇచ్చిన మహానుభావులు కూడా. మరీ ముఖ్యంగా డాక్టర్ సంఘాలకు, ఎందుకంటే ఆ రోజు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు పీల్చి పిప్పి చేస్తుంటే దాన్ని లేకోకుండా దాన్ని వారికి భద్రత కల్పించాలని చాలా వడ్డీకే ఆ రోజు కూడా రుణాలు కూడా ప్రవేశపెట్టింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. రాను పావలా వడ్డీని ఈరోజు 0 వడ్డీగా కూడా మారిపోయిన విషయాన్ని కూడా అందరూ కూడా గమనించాలని చెప్పేసి పేదలందరికీ కూడా ఇల్లు కట్టించినాడు. ఇందరమ్మ పేరుతో కూడా ఇల్లు కట్టించిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకోసమే ఈరోజు కూడా ఒక పరిపాలకుడు అంటే ఎలా ఉండాలని చెప్పేసి కేవలం సమైక్య ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా చేయొచ్చు. చిత్తశుద్ధి ఉంటే చేయాలనుకుంటే
చేయొచ్చు అని నిరూపించిన వాడే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. అందుకే 17 సంవత్సరాలైనా కూడా ఆయన భౌతికంగా లేకపోయినా చిరస్థాయిగా కూడా అందరూ ఉదయాల్లో కూడా నిలిచిపోయినాడు. అందుకోసమే డాక్టర్ వైఎస్ గారికి పెద్ద ఎత్తున కూడా నివాళులు కూడా అర్పిస్తూ పరిపాలన కూడా అలాగే ఉండాలని చెప్పేసి చెప్తూ అతనికి మనస్ఫూర్తిగా కూడా నమస్కరిస్తాను. అపర భగీరథుడు ఈరోజు జరుపుకోవడము చాలా అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. తండ్రి పార్టీలోనే తనయుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయము లిఖించబడిందంటే కనుక రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ఒక్క స్కీమ్ కూడా చెప్పుకోవడానికి ప్రజల్లో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి, రాజశేఖర రెడ్డి హయాంలో కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల గుండె కత్తిపోయే విధంగా చేసిన మహానేతకు ఈరోజు నివాళులు అర్పించడం చాలా ఆనందం. మేమందరం కూడా పాల్గొని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి ఇక్కడ. అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో జరుగుతున్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి అందరూ కూడా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.